జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. రాష్ట్రంలో గత 8 నెలల నుంచి ఎంతో సంచలనాత్మకంగా ఎన్నో సోషల్ మీడియా గ్రూపుల్లో అయితేనే పేపర్లలో టీవీల్లో వస్తున్నది ఒకటే వస్తూ ఉంది. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూదందాల గురించి ఎక్కడ చూసినా చర్చ జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఆ రోజు మంత్రిగా పనిచేసి సూడో సీఎంగా ఈ రాష్ట్రాన్ని ఏలిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే వాళ్ళ తనయుడు మిథున్ రెడ్డి ఆస్తుల గురించి ఒకసారి లోతుగా పరిశీలిస్తే ఈరోజు అన్నమయ్య జిల్లా అనుకోండి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ చూసినా ఒక్కొక్కటిగా భూదందా అరాచకాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈరోజు కూడా ఒక పేపర్లో ఒక ఫ్రంట్ పేజ్ అంతా భూదందా గురించే కథనం. ప్రజల్లో అలాగే చాలామంది ఎవరైతే విజ్ఞతతో కలిగిన వాళ్ళందరిలో ఒకే క్వశ్చన్ వస్తూ ఉంది. 5 సంవత్సరాలు పరిపాలిస్తే ఎక్కడ చూసినా అరాచకాలు, ప్రజలు సొత్తు లాక్కోవడం, ప్రజలను భయభ్రాంతులు చేయడం, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాను లూటీ చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా దోచుకున్నారని ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. దానిలో భాగంగానే చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో 100 ఎకరాల్లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్టేట్ గురించి ఒకసారి పరిశీలిస్తే ఆయన పేపర్లో డాక్యుమెంట్ పరంగా 26 ఎకరాలు వాళ్ళ పేరుతో రిజిస్టర్ అయితే సుమారు 100 ఎకరాలు భూమిని కబ్జా చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని అక్కడ విలాసవంతమైన గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకసారి లోతుగా అక్కడున్న డాక్యుమెంట్లు అయితేనే రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే కేవలం 26 ఎకరాలే కాకుండా భారతదేశంలో ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించిన రోడ్లు వేయాలన్నా కాలువలు వేయాలన్నా కూడా అటవీ భూములకు ఉన్న ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని తొలగిస్తేనే ప్రభుత్వ రంగంలో కూడా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే అన్ని పర్మిషన్స్ ఉంటేనే చేసుకునే విధంగా రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దాన్ని ప్రభుత్వం వాళ్ళు అతిక్రమించినా కూడా చట్టాలు చాలా మెండుగా ఉంటాయి. అలాంటప్పుడు ఫారెస్ట్ భూమిని కూడా ఆక్రమించుకొని అక్కడ ఏదైతే వన్యప్రాణులకు సంబంధించి యాక్ట్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ యాక్ట్ ఉంటుందో దాన్ని కూడా బేఖాతరు చేసి గత సంవత్సరాలుగా వన్యప్రాణులకైతేనే అక్కడున్న అటవీ సంపదను నష్టం చేస్తూ విలాసవంతంగా స్విమ్మింగ్ పూలు, గెస్ట్ హౌస్ కట్టుకొని కరెంటు లాక్కొని ప్రభుత్వ ధనాన్ని వాడుకున్న పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఏమంటారని మేము అడుగుతున్నాం. ఈరోజు అధికారాన్ని కోల్పోయిన తర్వాత మా నాయకుని గురించి కానీ మా ప్రభుత్వం గురించి కానీ మాట్లాడే హక్కు వాళ్ళకు ఉందా అని అడుగుతున్నాం. ఈరోజు తమ్మలపల్లి నియోజకవర్గం అయితేనేం, మదనపల్లి నియోజకవర్గం అయితేనేం, పుంగనూరులో, తిరుపతిలో ఎక్కడ చూసినా వందలాదిగా వేలాదిగా ఎకరాల భూమిని కబ్జా చేశారు. మదనపల్లిలో అయితే ఆయన సతీమణి పేరుతో 5 ఎకరాలు చెరువును కూడా కబ్జా చేసి బైపాస్ రోడ్లో వాళ్ళ పేరుతో ఎక్కించుకోవడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ప్రపంచానికే తలమానికమైన తిరుపతిలో గత వేలాది సంవత్సరాలుగా మఠానికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను వాళ్ళ చేతిలోకి తీసుకొని అధికారులను బెదిరించి అక్కడ 4 ఎకరాల్లో కళ్యాణ మండపము, 9 ఎకరాల్లో విలాసవంతమైన ఇల్లు, అలాగే తిరుపతి, రేణిగుంట, కాళహస్తి పరిధిలో వందలాది ఎకరాలను ట్యాంపరింగ్ చేసుకొని రికార్డు సృష్టించుకొని వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవడం నిజమా కాదా అని అడుగుతున్నాం. ఇంకా తమ్మలపల్లి నియోజకవర్గానికి విషయానికి వస్తే చెప్పని అవసరమే లేదు. వాళ్ళ సోదరుడు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేగా అప్పుడు ఇప్పుడు ఆయన ఆధీనంలో ఇప్పటికి కూడా అంగళ్ళు, పీటీఎం అలాగే తంబలపల్లిలో వందలాది ఎకరాలు వాళ్ళ పేరుతో ఉన్నాయా కాదా అని మేము అడుగుతున్నాం. మేము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అలాగే వాళ్ళ కుమారుని మిథున్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఈరోజు కూడా మీరు గౌరవప్రదమైన ఎంపీ అలాగే ఎమ్మెల్యే హోదాలో మీ తండ్రి ఉన్నారు. మీరు నీతి నిజాయివంతులైతే ప్రభుత్వంకు సంబంధించిన, మఠాలకు సంబంధించిన, అటవీకి సంబంధించిన భూములను ఇప్పటికైనా ప్రభుత్వానికి అప్పజెప్పుతారా, లేకుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము సూటిగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఆ ప్రభుత్వాల్లో కూడా మీరు ప్రభుత్వ ధనాన్ని
తీసుకునేదానికి, అలాగే ప్రజల యొక్క మాన ప్రాణాలతో ఆడుకున్న ఘనత మీకే దక్కింది. ఆ రోజు రాష్ట్రంలో ఉన్న ఖనిజాలకు మంత్రి ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ రోజు ఆయన నేతృత్వంలో ఉన్న ఖనిజ శాఖను రాష్ట్రంలో ఉన్న లాటరైట్ అనుకోండి, బాక్సైట్ అనుకోండి, సిలికా అనుకోండి, అలాగే ఇసుకను పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుకు తరలించలేదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు కేవలం మీడియాలో వచ్చిన వార్తలను చూసి మేము స్పందించడం లేదు. మేము ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులుగా అడిగే హక్కు మాకుంది. కాబట్టి మీరు ఎవరినైతే దైవంగా మొక్కుతారో ఆ స్వామి ఎవరైతే మీ ఇలవేల్పుగా ఉన్నారో చదువు అయ్యప్ప స్వామి సాక్షిగా మీరు ప్రమాణం చేసి, తడి బట్టలతో వచ్చి ఇక్కడ ప్రమాణం చేసి ప్రభుత్వ భూములు మీరు కాజేశారా లేదా అని మీరు ప్రమాణం చేస్తారని సూటిగా సవాల్ అడుగుతున్నా. అలాగే ఈ ప్రాంతంలో బిడ్డలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే అడుగుతున్నాం. సార్, ఎన్నో వందలాది మంది పేదవాళ్ళ యొక్క బతుకులతో ఆడుకున్న ఇలాంటి నీచుల యొక్క ఆట కట్టించేదానికే మన ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. కాబట్టి తప్పకుండా మీ నాయకత్వంలో మీ కింద పనిచేస్తున్న ఒక మంత్రిగా నేను అడుగుతున్నా, ఆ భూములను రక్షించాలా. ప్రభుత్వ భూములు ఏమైతే ప్రభుత్వానికి, అటవీ భూములు ఏమైతే అటవీ శాఖకు అప్పగిచ్చే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని సభాముఖంగా పాత్రికేయుల సమక్షాన్ని అడుగుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.